హలో గైస్, నా పేరు మైత్ర. ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా పాకిస్తాన్ అనగానే మనకందరికీ కూడా మైండ్లో స్ట్రైక్ అయ్యేది ఏంటి? అది ఒక ఉగ్రవాద దేశం, ఉగ్రవాదులకి ఆశ్రయం ఇచ్చే దేశం. ప్రపంచంలో ఏ దేశాన్ని అడిగినా సరే ఉగ్రవాదులు అనగానే ఫస్ట్ గుర్తొచ్చే దేశం ఏంటయ్యా అంటే అందరూ కూడా పాకిస్తాన్ పేరే చెప్తారు. ఈవెన్ ఇస్లామిక్ కంట్రీస్ కూడా పాకిస్తాన్ పేరే చెప్తాయి. ఎందుకంటే పాకిస్తాన్ అంటే అదొక బ్రాండ్, ఉగ్రవాదులకు సంబంధించి ఒక బ్రాండ్ అయితే బిల్డ్ చేసుకుంది పాకిస్తాన్. సర్లేండి, ఎలాగో వేరే విషయాల్లో బ్రాండ్ ఇమేజ్ ఫామ్ చేసుకోవడం అనేది కష్టం. సో అట్లీస్ట్ ఇందులోనైనా సరే ఒక ఇమేజ్ అయితే ఫామ్ చేసుకుంది, ఓకే. అయితే ఇప్పుడు వాళ్ళు మన దేశానికి చెందిన ఒక టాప్ యాక్టర్ని ఉగ్రవాది అని కనుక స్టాంప్ వేస్తే మన సిచ్యువేషన్ ఏంటి? యాక్చువల్గా నేనైతే హ్యాపీగానే ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక యాక్టర్ని లేదంటే మన ఇండియాకి చెందిన ఎవరో ఒకరిని పాకిస్తాన్ వాళ్ళ దేశానికి చెందిన విషయాల్లో ఉగ్రవాదిగా కనుక పేర్కొంటోంది అంటే ఈ యాక్టర్ కానీ ఇండియన్ పర్సన్ కానీ వాళ్ళకి నచ్చందేదో చేసినట్టే కదా. యాక్చువల్గా జరిగింది. సల్మాన్ ఖాన్ ఉన్నారు కదా, హిందీలోని వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యాక్టర్ అయినా మనకందరికీ తెలిసిందే. చాలా సినిమాలు ఉన్నాయి ఆయనవి, అండ్ మన సైడ్ కూడా బాగా ఫేమస్. అండ్ మన సైడ్ కూడా ఈ మధ్యకాలంలో కొన్ని మూవీస్ అయితే చేశారు. అంటే చిరంజీవి గారితో గాడ్ ఫాదర్లో కానీ, లేదంటే వెంకటేష్ గారితో ఆ కిసికా బై కిసికా జాన్లో కానీ మొత్తం చేశారు, ఓకే. సో ఇలాగా మన సైడ్ కూడా బాగా పాపులర్. అండ్ అఫ్ కోర్స్ ఆయన డ్రైవింగ్కి కూడా ఆయన బాగా ఫేమస్. ఆయనకి జింకలంటే కూడా చాలా ఇష్టం. సో ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా. అయితే ఈ పర్సన్ని ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాది అని చెప్పి స్టాంప్ వేశారనమాట. సో దాని గురించి ఒక నోటీస్ కూడా రిలీజ్ చేశారు. అండ్ వాళ్ళు ఏ జోనర్లో పెట్టారంటే సల్మాన్ ఖాన్ గారిని బేసిక్గా ఉగ్రవాద దాడులకు సంబంధించి లేదంటే అలాంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎవరికైతే ఇన్వాల్వ్మెంట్ ఉందన్న నమ్మకం ఉంటుందో వాళ్ళందరి మీద కూడా కొంచెం నిఘా ఉంచుతారు. ఆ జోన్లో ఆ కేటగిరీలో పెట్టారు సల్మాన్ ఖాన్ గారిని. దానికి రీజన్ ఏంటనేది ఇప్పుడు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. సో రీసెంట్గా రియాద్లో జాయ్ ఫోరం 2025 అని చెప్పి ఒక మీటింగ్ లాంటిది అయింది, ఒక సదస్సు అయింది. ఆ సదస్సుకి బాలీవుడ్లోని టాప్ 3 ఖాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు ఖాన్స్ వెళ్ళారు. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారూక్ ఖాన్, ఈ ముగ్గురు ఖాన్స్ కూడా వెళ్ళారు, అక్కడ కూర్చున్నారు. అండ్ బాలీవుడ్ పీపుల్కి అయితే ఇది ఒక ఐ ఫీస్ట్. ఎందుకంటే ఆ ముగ్గురు కలిపి ఒక ఫ్రేమ్లో కనబడ్డం, అదే అప్పుడు ఆ మధ్య ఎప్పుడు అంబానీ పెళ్లిలో కనబడ్డారు, మళ్ళీ ఇప్పుడు కనబడ్డమే. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. వాళ్ళు ముగ్గురు కలిసి ఒక సినిమా తీస్తే బాగుందనే పాయింట్ ఉంది బాలీవుడ్ ఆడియన్స్లో. ఆఫ్ కోర్స్ అది ఇప్పుడప్పుడే జరగని పని. దాన్ని తీయాలంటే బడ్జెట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత దానికి తగ్గ ప్రాపర్ కథ కావాల్సి ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి ఏంటంటే దానికి రాజమౌళి గారే కావాలంటారు, ఇంకా అలాగ అవ్వదు కదా. సో అందువల్ల ఏంటంటే ఇట్స్ నాట్ దాట్ మచ్ ఈజీ. ఎందుకంటే ఆమిర్ ఖాన్ బేసిక్గా రాజమౌళి గారిని ఆయన మహాభారతం తీయమన్నాడు, ఈయనకు వేరే మహాభారతం కాన్సెప్ట్ ఉందంటుంటే. సో ఇట్లాగే అందుకే రాజమౌళి గారే కావాలంటే అవ్వదు కదా. సో వాళ్ళది అంత వేగా రావకపోవచ్చు, అది వేరే విషయం. అయితే ఆ ముగ్గురు కలిపి ఒక స్టేజ్ మీద ఉండి మాట్లాడుకుంటున్నారు, సరదాగా ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్కే కనుక కొడుకున్నట్టయితే ఈ పాటికి నాకంటే పెద్ద స్టార్ అయిపోయాడు, ఇలాంటి జోకులు కూడా వేసాడు. యాక్చువల్గా సల్మాన్ ఖాన్కి పెళ్ళి అవ్వలేదు కదా. సో ఇవంతా బాగానే ఉందన్నమాట. అయితే అలా మాట్లాడుతూ ఉన్న టైంలో షారుఖ్ ఖాన్ గారు ఒక స్టేట్మెంట్ని అయితే పాస్ చేశారు. అంటే ఆయన ఏం చెబుతూ వచ్చారంటే సినిమా అనేది బాగా పాపులర్ అయింది, ఎస్పెషల్లీ ఇండియన్ సినిమా అనేది బాగా పాపులర్ అయిపోయింది. అండ్ మీరు ఏదైనా ఒక హిందీ సినిమా తీసి వేరే కంట్రీస్లో రిలీజ్ చేసినా సరే పీపుల్ చూస్తారు. అండ్ ఇండియాలో కూడా వేరే కంట్రీస్కి చెందిన వాళ్ళు చాలామంది నివసిస్తూ ఉన్నారు. సో ఇలాగ మల్టిపుల్ ఒపీనియన్స్ని షేర్ చేస్తున్న టైంలో ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఒక సినిమా కనుక తీసినట్టయితే దాన్ని అన్ని దేశాల పీపుల్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బాలోచిస్తాన్ ప్రజలు చూస్తారు, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు చూస్తారు, పాకిస్తాన్ ప్రజలు చూస్తారు, అందరూ చూస్తారు అన్నట్టుగా చెబుతూ వచ్చారనమాట. సో ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? రియాద్లో. సో అందుకని ఆయన ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా నివసిస్తూ ఉంటారు కాబట్టి. సో ఆ టైంలో ఆయన చేసిన స్టేట్మెంట్ ఏంటి? పాకిస్తాన్ని బాలోచిస్తాన్ని సెపరేట్ చేసి మాట్లాడారు. సో బాలోచిస్తాన్ అనేది ఒక సెపరేట్ ఇండిపెండెంట్ కంట్రీగా ఫామ్ అవ్వాలనుకుంటోంది. ఎప్పటి నుంచో బాలోచిస్తాన్కి పాకిస్తాన్కి పడట్లేదు, ఆ ఆర్మీకి మధ్య గొడవలు అవుతున్నాయి. బాలోచిస్తాన్ డైరెక్ట్గా ఇండియా యొక్క సపోర్ట్ అడిగింది. అండ్ బాలోచిస్తాన్ లీడర్స్ అయితే ఇండియాకి మద్దతుగా ఉంటారు, ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్గా ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి గొడవలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఆ టైంలో ఆయన బాలోచిస్తాన్ని పాకిస్తాన్ని సెపరేట్ చేయడం అనేది
చాలామంది పాకిస్తానీ పీపుల్కి నచ్చలేదు. సో అందుకోసం అని చెప్పి ఆయన్ని 4th షెడ్యూల్ కింద పెట్టారు. అంటే ఇప్పుడు అక్కడ ఒక యాక్ట్ ఉంది యాక్చువల్గా పాకిస్తాన్లో 1997లో తీసుకొచ్చారు, యాంటీ టెర్రరిజం యాక్ట్. సో దాంట్లో 4th షెడ్యూల్ కింద పెట్టారు. సో ఎవరికైతే ఉగ్రవాదులతో లింక్ ఉంది అని అనుమానం ఉంటుందో వాళ్ళ మీద నిఘా ఉంచుతారో అలాంటి ఒక కేటగిరీలో పెట్టారనమాట ఆయన అయితే ప్రస్తుతానికి. సో చాలామంది ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. ఆయన కరెక్ట్గానే చెప్పాడు. ఇంకా ఆయన ఒకటి మర్చిపోయాడు, బాలోచిస్తాన్ అని కూడా కాదు, బాలోచిస్తాన్తో పాటుగా సింధు దేశం నుంచి కూడా చాలామంది వస్తున్నారని చెప్పాల్సిందే, అప్పుడు ఇంకా కాలేదు వాళ్ళకి అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటున్నారు. అంటే పాకిస్తాన్లో ఆ సింధు ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కూడా కొంచెం సెపరేట్ కంట్రీ చేయాలని చెప్పి అక్కడక్కడ అప్పుడప్పుడు కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి అక్కడ. వాళ్ళకి ఏంటంటే ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ పాకిస్తాన్ రూలింగ్ కానీ మొత్తం అంతా కూడా చాలా డిజాస్టర్స్ ఉంటుంది. అంటే ఒకసారి ఏదో ఒక వీడియో చూశాను నేను, ఏది చంద్రయాన్ టైంలో పాకిస్తాన్లో ఒక ఇంటర్వ్యూ అవుతుంది. ఒక ఇంటర్వ్యూర్ ఒక అతను అడుగుతుంటాడు అనమాట. సో ఇండియా చంద్రుడి మీదకి వెళ్తోంది, సో దీని మీద నీ అభిప్రాయం ఏంటంటే, ఇండియా ఇప్పుడు వెళ్తుందేమో చంద్రుడి మీదకి, మనం ఆల్రెడీ చంద్రుడి మీదే ఉన్నాం కదా అంటాడు. అదేంటది, మనం చంద్రుడి మీద ఎక్కడున్నామంటే, ఇప్పుడు చంద్రుడి మీద నీళ్లు ఉంటాయా? ఉండవు. ఇక్కడ కూడా నీళ్ళు లేవు. చంద్రుడి మీద కరెంటు ఉంటుందా? ఇక్కడ ఉండదు అంటే ఇక్కడ కూడా లేదు అన్నాడు. అనగానే కరెంటు పోయింది యాక్చువల్గా. అది నా మాట చెప్పగానే కరెంటు పోయింది అక్కడ యాక్చువల్గా. అది కూడా హైలైట్ ఆ వీడియోలో. చాలామంది చూసే ఉంటారు, ఆ వీడియో బాగా పాపులర్ అప్పట్లో. ఆ తర్వాత ఇంకోటి ఏదో చెప్తాడు, ఏదో మొత్తం అంటే చంద్రుడి మీద ఎలాగైతే ఏమీ ఉండవు అలాగే పాకిస్తాన్లో కూడా ఏమీ లేవు, సో మనం చంద్రుడి మీద ఉంటున్నట్టే అని చెప్పి సర్కాస్టిక్గా చెప్తాడు అనమాట. బట్ గ్రౌండ్ రియాలిటీ అయితే అదే, రాడ్ రియాలిటీ అది. నిజంగా అతను చెప్పింది ఆ వీడియోలో. పాకిస్తాన్ పరిస్థితి అలాగే ఉంటుంది, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఆ కంట్రీకి ఏంటంటే గ్రోత్ కోసం ఎలాంటి ఆలోచన ఉండదు. అంటే మన ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఉంటాయి. ఈవెన్ అమెరికాలో కూడా పేరుకి అమెరికా చాలా గొప్ప దేశం, దానికి ఉన్న అప్పుల గురించి ఎవడికి తెలియదు, అండ్ అక్కడున్న హోమ్లెస్ పీపుల్ కోసం ఎవడికి తెలియదు, అక్కడున్న బెగ్గర్స్ కోసం ఎవడికి తెలియదు, అక్కడ ఉన్న కొన్ని వరస్ట్ స్ట్రీట్ల కోసం ఎవడికి తెలియదు, ఎందుకంటే ఎవరు చూపించరు కాబట్టి. ఇండియాకి మటుకు డాక్యుమెంటరీలు తీయడానికి బీబీసీ వాడు కెమెరాలు పట్టుకొని వచ్చేసి ఇక్కడ ఉన్న స్లమ్స్ అవన్నీ చూపించేసి దిస్ ఈస్ హౌ ఇండియా ఈజ్ లుక్స్ అని చెప్పేసి ఏదో వీడియోలు చేసి పెడుతుంటాడు కాబట్టి అది కొంచెం అట్లా పోర్ట్రే అవుతుంటుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ అయితే ప్రతి దేశంలోని కూడా ఎంతో కొంత దరిద్రం ఉంటుంది. పాకిస్తాన్ ఏంటంటే మొత్తం దరిద్రం ఉండి మధ్యలో అక్కడక్కడ బాగుంటుంది, మధ్యలో కొన్ని చోట్ల చాలా బాగుంటుంది, నేను కాదన్ను, బట్ మధ్యలో కొన్ని చోట్లే బాగుంటుంది, మిగతాదంతా దరిద్రమే. సో దానివల్ల చాలామందికి అక్కడ ఉండడం అనేది చాలా కష్టమవుతుంది. సో ఈ సింధు దేశ్ అనేది కూడా అప్పుడప్పుడు కొన్ని గొడవలు అయితే అవుతూ ఉన్నాయి అక్కడైతే మరి. సో ఇంకా అలా కూడా చెప్పాల్సిందని చెప్పి కొంతమంది అంటున్నారు సల్మాన్ ఖాన్ని. సో పాకిస్తాన్కి నచ్చని పని, పాకిస్తాన్ ఉగ్రవాదుడు అని చెప్పి ఉగ్రవాది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా అది భారతదేశానికి మంచి మాటే అని చెప్పి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. సో బేసిక్గా ఆయన బాలోచిస్తాన్ అనేది ఇంటెన్షనల్గా చెప్పు ఉండకపోవచ్చు, బట్ ఆయన మైండ్లో తిరుగుతూ ఉంది, అది అలా బయటకు వచ్చింది అనిపించింది నాకైతే మాత్రం. సో అది మరి నాకు అనిపించిన పాయింట్ అయితే. బట్ ఒకటైతే వాస్తవం, ఇప్పుడు పాకిస్తాన్ అలా హర్ట్ అవడంలో కూడా తప్పు లేదు. ఎందుకో చెప్పనా, ఇప్పుడు సల్మాన్ ఖాన్ బాలోచిస్తాన్ని సెపరేట్ కంట్రీగా అంటే అట్లా పలికినప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిమ్సే చాలామంది హర్ట్ అయిపోయి ఉంటారు నాకు తెలిసి. చాలామంది ఏదో కొన్ని ఏరియాల్లో ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా హర్ట్ అయ్యి ఉంటారు కొంతమంది, అందరూ అన్నాం, బట్ కొంతమంది అలా ఉన్నారు. సో బట్ మనం ఇంకేం చేయలేం. సో ఇండియన్ ముస్లిమ్సే అలా హర్ట్ అయిపోతున్న టైంలో ఇంకా పాకిస్తాన్ వాళ్ళు హర్ట్ అవడంలో తప్పేముంది చెప్పండి? అంతే కదా, లాజికల్గా అయితే రైటే కదా. సో అందుకే వాడేదో చేశాడు పాపం, వాడి వల్ల పెద్ద పొడిచేది ఏం లేదు, వాడు పీకేది ఏం లేదు, వాడి కంట్రీ బాధలు చూసుకోవడానికి సరిపోవట్లేదు. వాడు వెళ్ళి సౌదీ అరేబియాతో ఒక ప్యాక్ట్ మీద సైన్ చేసుకున్నాడు. ఆ ప్యాక్ట్ మీద ఉన్న డీటెయిల్స్ ఏంటి, మీ దేశం మీదకి ఎవరైనా దాడి చేస్తే అది మా దేశం మీద చేసినట్టే, మా దేశం మీద ఎవరైనా దాడి చేస్తే మీ దేశం మీద చేసినట్టే. మరి రీసెంట్గా పాకిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బేసిక్గా కౌంటర్ అటాక్ చేసింది, పాకిస్తాన్ మీద గట్టిగానే ఎయిర్ స్ట్రైకులు చేసింది, దాడి చేసింది. ఇమీడియట్గా సౌదీ అరేబియా ఫోన్ చేసి రియాక్ట్ అయింది తప్ప యుద్ధంలోకి దిగలే. ఎందుకంటే వాళ్ళకి కూడా అంత ఇంట్రెస్ట్ లేదు పాకిస్తాన్ కోసం యుద్ధం చేసి వాళ్ళ రీసోర్సెస్ వాళ్ళ వనరులు వేస్ట్ చేసుకునేంత బురదకు బ్యాచ్ అయితే లేరు కదా. సో ఏదో పాకిస్తాన్లో ఏంటంటే కొన్ని రీసోర్సెస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ బాలోచిస్తాన్ ప్రాంతంలోని. ఈ రీసోర్సెస్ని వాడుకోవడం కోసం అంతే ఇదంతా కూడా, ఈ డ్రామా అంతా కూడా ఇందుకే. అటు చైనా అయినా, ఇటు సౌదీ అయినా, ఇటు అమెరికా అయినా సరే పాకిస్తాన్ ఏదైతే బత్తాయి ఉందో ఆ బత్తాయిని ఇట్లా పిండేయడానికి అంతే.
ఆ పిండి జ్యూస్ తాగి అట్లా పడేస్తారు అంతే, ఇంక అంతకుమించి ఇంకేటి లేదు. పాడేమో మురిసిపోయి ముక్కలైపోయి ఈయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి నేను మీకు సిఫారసు చేస్తున్నానని చెప్పి పాకిస్తాన్ పిఎం వెళ్ళి ఆ ట్రంప్ని పొగుడుతూ ఉంటాడు పాపం. అసలు మ్యాటర్ ఇది వాళ్ళకి అర్థం కాదు కదా. చైనా ఒక స్టెప్ ఎప్పుడు ముందే ఉంటుంది. చైనా ఏంటంటే ఈ పాకిస్తాన్కి ఎప్పటి నుంచో అప్పులు ఇచ్చి ఆ పాకిస్తాన్ని కంప్లీట్గా గ్రిప్లో పెట్టుకుంది బాగానే. చాలామంది యాక్చువల్గా ఏమనుకున్నారంటే ఈ ఇండియాని లాక్ చేయడం కోసం పాకిస్తాన్ ఇలా చేసింది అనుకున్నారు. కాకపోతే అంటే చైనా పాకిస్తాన్ ఇలా చేసింది అనుకున్నారు. కాకపోతే చైనాకి ఏంటంటే అటు వాళ్ళ రిసోర్సెస్ కూడా కావాలి, సో దానికోసం కూడా అలా చేసి ఉండొచ్చు. బట్ శ్రీలంకను లాక్ చేయడానికి అయితే మాత్రం ఇండియా కోసం అనిపిస్తుంటుంది. ఎంత చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్రంప్తో ఇష్యూ అయిందని చెప్పి ఇండియా చైనా కలిసిపోయి మీకు ఈ వీటి మీద 0% టారిఫ్లు ఇస్తాం వచ్చేయండి అంటే ఇంకా అది ఏమో 100% నమ్మలేము, మనం చెప్పలేము. సో అది మరి. సో దాట్స్ గైస్. సో పాకిస్తాన్ సల్మాన్ ఖాన్ని ఉగ్రవాది అని చెప్పి డిక్లేర్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు షేరబుల్ అనిపిస్తే వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటిలో. అండ్ ఎప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ, నచ్చినట్టయితే థ్యాంక్ యూ గైస్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం ఎక్కడొచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ, బై బై.